వేసవిలో అందరూ ఇష్టంగా తినే పండు పుచ్చ. ఎండలు మండే వేళ ఎర్రని పుచ్చకాయలు శరీరాన్ని సేద తీరుస్తాయి. అందుకే వేసవిలో పుచ్చకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్కెట్కు అనుగుణంగా పుచ్చను సాగు చేశారు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతు. అయితే తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో పంట దిగుబడులు చేతికందుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పందిపాడు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులరెడ్డి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మేలైన యాజమాన్యం చేపడుతూ తనకున్న 3 ఎకరాల్లో పుచ్చ పంట వేశారు. ఇసుక నేల కావడం నాటిన నెల రోజుల్లోనే ఎదుగుదలకు వచ్చింది. అయితే ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలు పాటించి యాజమాన్యం చర్యలు చేపట్టడం ద్వారా పంట రికవరీ అయ్యింది. ప్రస్తుతం పంట కోతలు జరుగుతున్నాయి. మార్కెట్లో టన్ను ధర 7,000 పలుకుతోంది. ఇప్పటి వరకు 60 టన్నుల దిగుబడి రాగా సుమారు 3.6 లక్షల ఆదాయం వచ్చింది. మరో 40 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశముందని రైతు చెబుతున్నారు. నేను 3 ఎకరాలు కరపచ్చ చెట్లు వేసాను. ఈ పుచ్చకి వేసినప్పటాల నుంచి లాస్ట్ వరకు 50,000 పెట్టుబడి అవుతుంది. ఈ డ్రాగన్ కింగ్ అనే స్పీడు విత్తనం తెచ్చినాను కొత్తగాను. ఇదేం పెద్ద అనుకూలించలేదు మనకి. కానీ మేము వేసే ఎరువులు పొటాషు, డిఏపి 3.19, 14.35, 14, 3.16 ఎక్కువ వాడతాము. ఈ పంట వేసినాల నుంచి భూమిలో గింజ వేసినాల నుంచి 75 రోజులకి కరెక్ట్గా 75 రోజులకి మనకు పంటకు చేతికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనం బేరగాళ్ళని పిలుచుకొని తోటలోకి మనం అమ్ముకోవాలి. ఈ సంవత్సరం బేరగాళ్ళు పెద్దగా రావటంలే తోటలోకి. ఈ రానందువల్ల మనకి పంట చేతికి ఎక్కువ డబ్బులు రావటం లేదు. బేరగాళ్ళు వస్తే మనకి 2 లక్షల దాకా వచ్చి ఎకరాకి సంవత్సరం, కానీ రాలా వాళ్ళు. అందుకని మనకి 1 లక్ష రూపాయలే వచ్చినాయి ఎకరాకి. నాందారి 295 ఎంచుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. అది ఆ స్పీడ్ అనేది ఇప్పుటాల నుంచి కాదు, అది ఎప్పుటాల నుంచో వస్తూ ఉంది ఆ నాందారి వాళ్ళది. అదే స్పీడు ఏరియా 2 రకాలు మార్చి చూసినా మనకు సెట్ కాలేదు. నాందారి 295 అయితేనే మన వాతావరణానికి సెట్ అవుతుంది. ఇల్లు అనేది మామూలుగా 3 రోజులకి 4 రోజులకి వేస్తారు వాళ్ళ కాలువలకి. కాలువల్లో ఆ కాలువ బోది దోలుకోవటం, కాలువకి ఆ సైడ్ ఈ సైడు విత్తనం నాటుకుంటా పోవటం, మధ్యలో నీళ్లు పెట్టుకుంటా రావటం ఒక సిస్టమ్. ఇంకొక సిస్టమ్ వచ్చేసి డ్రిప్ సిస్టమ్. ప్లాస్టిక్ పట్టబరవటం, డ్రిప్ వేసేయటం, అదొక సిస్టమ్. అయితే ఆ సిస్టమ్కి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుద్ది. ఈ సిస్టానికి 50,000తో సరిపోద్ది. అందువల్ల ఏంటంటే మేము తక్కువ పెట్టుబడి కాబట్టి ఈ కాలువలు దోలే పెట్టుబడి చేసుకుంటాం. ఈ డ్రిప్ మాత్రం 1 సంవత్సరం వేసినాను. ఆ సంవత్సరం మాత్రం 2 లక్షలు వచ్చింది ఎకరాకి, బాగా వచ్చింది దిగుబడి. కానీ మనకి పెట్టుబడి ఎక్కువ అయిపోతా ఉంది. మరిగింత వేయాలంటే పెట్టుబడులు ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి కాలువ సిస్టమ్ మనం వాడుకుంటున్నాం. ఆదాయమే ఉంది, ఆదాయానికేం ఇబ్బంది లేదు. మన పెట్టుబడులు రాకుండా లేదు. మేము చేసిన కష్టానికేం ఆదాయం ఉంది. కానీ అనుకున్నంత ఆదాయం లేదు. ఈ సంవత్సరం ఆదాయం తగ్గింది. ఎందువల్లంటే ఈ అకాల వర్షం వల్ల కాయలు చెడిపోవటం, బేరగాళ్ళు ఏంటంటే మాకు వర్షాలు పడుతున్నాయి, మేము తీసుకుపోయి ఏం చేస్తాం, మేము చేయలేము అని చెప్పి మనకు వచ్చేవాళ్ళు ఆగిపోయినారు రాకుండా.